మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి దయచేసి. యేసు వారితో ఇట్లనెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం ముందుకు చూద్దాము. ఇక్కడ కొంచెం యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పారు. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించడం కనుక మాకేమి దొరకలని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననం ముందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనులై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసయ్య ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఒక సందర్భానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ధనవంతుడు అనేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టము. దానికంటే చాలా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే సూది బెజ్జం ఉంటుంది కదా, సూది ఉంటుంది, దారాన్ని ఎక్కిస్తాం మనం. ఆ సూది బెజ్జంలో ఒంటె దూరడం చాలా ఈజీ అంట. యేసయ్య దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఒంటె దూరిద్దా? దూరదు. కానీ ఒంటె దూరడం సులభం అంటే ఇది అసలు ఈ ధనవంతుడు పరలోక రాజ్యం కాదు, అసలు ఈజీనా? ఆ మాట వినాలి వీళ్ళు చాలా ఆశ్చర్యపడతారండి. చాలా ఆశ్చర్యపడి అట్లయితే ఎలాగా, మరి మేము అందరము నీ కోసం అన్ని విడిచి వచ్చేసాం కదా, నువ్వు బ్రహ్మాండంగా మేము అన్ని నీ కోసం విడిచి మేము వచ్చాం కదా, మరి మాకేం దొరుకుతుందంటే ఆయన చెప్తున్నాడు, మీరు ప్రపంచ పునర్జన్మ ఉంది, మనుష్య కుమారుడు మళ్ళీ పునర్జన్మ ఉంటుందండి. ప్రపంచం కూడా కొత్త లోకము, కొత్త ప్రపంచము, కొత్త భూమి వస్తుంది కదా. అప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా 12 సింహాసనం మీద ఆసీనులై కూర్చుంటారండి. అతనితో పాటు వీళ్ళు కూడా 12 సింహాసనం మీద ఆసీనులై కూర్చున్నప్పుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు తీర్పు తీరుస్తారంట. మామూలు విషయం అది. అంత గొప్ప ఆధిక్యత అంటే తీర్పు తీర్చే అధికారము కూడా ఆయన్ని అనుసరించిన ఆ యొక్క వాళ్ళకి దొరుకుతుంది అని మనం చెప్పచ్చు. అంటే ఆ జడ్జిమెంట్ పవర్ కూడా మనకి ఇస్తాడు ఆయన. ఆ అధికారాన్ని, ఆ ఆధిక్యతను కూడా మనకి ఇస్తాడు. ఈరోజు మనం మాట్లాడుకున్న వచనాలు ఏంటంటే శోధన సహించినట్లయితే మనకి జీవ కిరీటం వస్తుంది. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే ఏమొస్తుంది? జీవ కిరీటం. జీవ కిరీటాన్ని ఇస్తానండి. కానీ మీకు వచనాన్ని చూపిస్తాను నేను. ఒక నిమిషం అండి. ప్రకటన గ్రంథము రివలేషన్స్ చాప్టర్ వర్సెస్ చాప్టర్ 1లో చూడండి ఒకసారి. ఆయన మాట్లాడుతున్నారు. యేసయ్య 17వ వచనంలో చెప్తున్నారు చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల చింతపడుతుంది. యోహాన్ గారి విషయాలు మాట్లాడుతున్నాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడు అయితిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి కాగా నీవు చూసిన వాటిని విన్న వాటిని వీటిని గురించి రాయమంటాడు. ఇది దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. స్మర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరణ బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను
నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాధారణ సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమిస్తానంటాడండి? శోధనలను సహిస్తే జీవ కిరీటం ఇస్తాడు. అదే స్మరణలో ఉన్న సంఘ దూతలకు రాస్తున్నాడు ఆయన. మీకు శ్రమలు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి. ఆ యొక్క సాతాను యొక్క ఆ యొక్క ప్రజల ద్వారా మీరు కష్టాలు అనుభవిస్తారు. వాళ్ళు ఏంటంటే దేవుని ప్రజలని చెప్పుకుంటారు కానీ వాళ్ళు సాతానికి సంబంధించిన వాళ్ళు. ఇదిగో నేను మీకు వాగ్దానం చేసినట్లుగా, నేను మీకు చెప్పినట్లుగా మీరు శోధనలు సహించినట్లయితే మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటారు. మళ్ళీ మీకు అది చదివిపిస్తాను చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. 10 days శ్రమలు అనుభవించండి. మరణం వరకు నమ్మకంగా ఉండదు. చచ్చిపోయేటప్పుడు నమ్మకంగా ఉండమంటాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలా అండి, చాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ మాకు పంపించండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేస్తాం మీకోసం. వాక్యాన్ని వినండి. వాక్యము అసలు సత్యమో కాదో దాన్ని కూర్చొని మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. దేవుని ముందు కూర్చోండి. మీ అందరికీ